తెలంగాణలో ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో డిఎంఈ ఆకస్మిక తనిఖీల్లో చాలా లోపాలు బయటపడ్డాయి. నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలను పాటించకుండా స్కూళ్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. నర్సింగ్ స్కూళ్ల అడ్రస్ ఒక చోట, నర్సింగ్ ఇన్స్టిట్యూట్ మరొక చోట నడుపుతున్నట్లుగా తెలిసింది. చాలా చోట్ల టీచింగ్ ఫ్యాకల్టీ కూడా లేనట్లుగా తనిఖీల్లో గుర్తించారు. నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 23 ప్రైవేటు నర్సింగ్ స్కూళ్లపై డిఎంఈ ఆకస్మిక తనిఖీలు చేసింది. 23 నర్సింగ్ స్కూళ్లపై ఫిర్యాదులు రాగా మొదటి రోజు 16 ఇన్స్టిట్యూట్స్ లో సోదాలు చేశారు. చాలా నర్సింగ్ స్కూల్స్, కాలేజీలకు అనుబంధంగా లేని పేరెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకే బిల్డింగ్ లో 6 నుంచి 8 స్కూళ్లు నిర్వహిస్తున్నారని, కనీస వసతులు కూడా లేవని సోదాల్లో తేలింది. క్లినికల్ ప్రాక్టీస్ లేకుండానే పట్టాలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 2 రోజుల్లో తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, 23 నర్సింగ్ స్కూళ్లలో డిఎంఈ తనిఖీలు చేస్తుంది. ఇంకా ఎటువంటి లోపాలు బయటపడ్డాయి? ప్రభుత్వానికి అందించబోయే నివేదికలో ఎటువంటి అంశాలు మెన్షన్ చేయనున్నారు? ఎస్ రాధిక, భారత నర్సింగ్ కౌన్సిల్, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్ల నిర్వహణ జరుగుతున్నట్లుగా డిఎంఈ అధికారులు నిర్వహించినటువంటి తనిఖీలలో తేలింది. 2 రోజుల పాటు నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో ఉన్నటువంటి 23 ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. సాధారణంగా భారత నర్సింగ్ కౌన్సిల్, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగానే నర్సింగ్ స్కూళ్ల నిర్వహణ అనేది చేపట్టాలి. అదే విధంగా ప్రభుత్వం ఏవైతే నియమాలు విధించిందో వాటికి అనుగుణంగానే మనకి స్కూళ్ల నిర్వహణ అనేది చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అవేవి లేనట్లుగా కూడా అధికారుల తనిఖీలలో అయితే తేలింది. ప్రభుత్వం చూపించిన స్థలం ఒకటి, ఇప్పుడు స్కూళ్ల నిర్వహణ జరుగుతున్నటువంటి బిల్డింగ్ ఒకటి. ఒకటే బిల్డింగ్ లో దాదాపు 6 నుంచి 8 నర్సింగ్ స్కూళ్ల నిర్వహణ జరుగుతున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అదేవిధంగా కనీస టీచింగ్ ఫ్యాకల్టీ లేనట్లుగా, వసతులు లేనట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఇక ఈ నర్సింగ్ స్కూళ్ళకి సంబంధించి అనుబంధంగా పేరెంట్ హాస్పిటల్స్ కూడా లేవు. 2-3 ఫ్యాకల్టీతో తూతూ మంత్రంగా 3 సంవత్సరాల కోర్సుని ఈ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నట్లుగా కూడా అధికారుల తనిఖీల్లో అయితే తేలింది. ఇక ఎటువంటి క్లినికల్ ప్రాక్టీస్ అనేది లేకుండానే విద్యార్థులకు పట్టాలు అప్పగించి వారిని ఊరి మీదకి వదులుతున్నట్టుగా కూడా ఈ తనిఖీలలో అయితే తేలింది. ఎందుకంటే ఇక్కడ కోర్సులు నేర్చుకున్న వాళ్ళు బయటకు వచ్చి ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మరి ఎటువంటి కనీస సౌకర్యాలు, అదేవిధంగా ఖచ్చితమైన ఫ్యాకల్టీ లేని ఇన్స్టిట్యూషన్స్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ప్రజలకి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ ఆకస్మిక తనిఖీలకు సంబంధించి చాలా యాజమాన్యాలకి ముందస్తుగానే సమాచారం వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. బిగ్ టీవీ ప్రతినిధులు ఎక్కడెక్కడైతే ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో తనిఖీలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. అక్కడ ఫ్యాకల్టీ, విద్యార్థులతో మాట్లాడినప్పుడు డిఎంఈ అకాడమిక్ అధికారులు తమ ఇన్స్టిట్యూషన్స్ కి రాబోతున్నట్లుగా ముందుగానే యాజమాన్యానికి సమాచారం అందింది అని కూడా వారు తెలపడం జరిగింది. సో సమాచారం అందుకున్నటువంటి యాజమాన్యం తమ దగ్గర లేనటువంటి ఫ్యాకల్టీని చూపించే ప్రయత్నం చేస్తూ ఇతర కాలేజీల నుంచి అధ్యాపకులను అద్దెకు తీసుకొని వచ్చి వీరంతా కూడా మా ఫ్యాకల్టీని అని చూపించే ప్రయత్నం కూడా చేసినట్లుగా అయితే మనకు తెలిసింది. దాదాపు 23 ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఒక్కొక్క బిల్డింగ్ లో 6 నుంచి 8, 4 నుంచి 5 నర్సింగ్ స్కూళ్ల నిర్వహణ జరుగుతున్నట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. సాధారణంగా మనకి 40 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నటువంటి కాలేజీలో తప్పనిసరిగా 16 నుంచి 24 మంది అధ్యాపకులు ఉండాలి. ఇక 60 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్నటువంటి కాలేజీల్లో తప్పనిసరిగా 24 నుంచి 40 మంది అధ్యాపకులు ఉండాలి. మనకి లెక్చర్ హాల్ ఉండాలి, ఫ్యాకల్టీ రూమ్ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి, న్యూట్రిషనల్ ల్యాబ్ ఉండాలి, నర్సింగ్ ల్యాబ్ ఉండాలి. వీటన్నింటితో ఒక ఖచ్చితమైనటువంటి భవనం అనేది ఉండాలి. కానీ అధికారులు చేసినటువంటి తనిఖీలలో ఇవేవి లేనట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే నివేదికని ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్య శాఖకి కూడా అధికారులు అప్పగించనున్నారు. అయితే ఈ 2 రోజుల పాటు నిర్వహించినటువంటి ఈ తనిఖీలలో మనకి ఎక్కడ కూడా ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు పాటించడం లేదు. భారత నర్సింగ్ కౌన్సిల్, అదేవిధంగా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ విధించినటువంటి నియమాలకు లోబడి ఎక్కడా కూడా నిర్వహణ జరగట్లేదు అనేది అయితే అధికారులు తెలుసుకున్నారు. అయితే ఈ ఆకస్మిక తనిఖీలకు సంబంధించి యాజమాన్యాలకు ముందే సమాచారం ఏ విధంగా లీక్ అయింది ఏంటి అనేది కూడా సర్వత్రా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అధికారుల తీరు మీద కూడా చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే ఉన్నతాధికారుల నుంచి అండదండలు ఉన్నాయి. అందువల్లే ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లు తమ ఇష్టానుసారంగా కూడా
కూడా నిర్వహణ అనేది చేపడుతున్నాయి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఈ 2 రోజుల పాటు నిర్వహించినటువంటి తనిఖీలకు సంబంధించి ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖకి అధికారులు ఎటువంటి నివేదికని సమర్పించనున్నారు, ఆ నివేదికలో ఏమేమి ఉండనున్నాయి, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో అసలు ఎటువంటి నియమ నిబంధనలు పాటించి స్కూళ్ల నిర్వహణ అనేది జరగటం లేదని ఖచ్చితంగా తెలుస్తోంది. మరి అధికారులు ఇందుకు సంబంధించి ఎటువంటి నివేదికని ప్రిపేర్ చేశారు, దీనికి సంబంధించి ఫర్దర్ గా యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలిసి రావాల్సి ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ అంజుమా.